ఇక్కడ చూడండి, యెహోవా, బైబిల్ ఇంక చూడండి, యెహోవా నా కాపరి. అందరు చెప్పండి, యెహోవా నా కాపరి అని మీరు అనలేదు, దావీదు అన్నాడు. మీరు అనగలరా? ఏదో ఒక కాపరత్వం కింద మనం బతకాలి. ఎవరో ఒకరు మనకు కాపరై ఉండాలి. ఏదో ఒక కాపరత్వం కింద మనం ఉండాలి. నాకు నేను బ్రతకాలని ఆశపడతాను, నాకు నేను జీవించాలని ఆశపడతాను. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు సూటిగా ఏం మాట్లాడుతున్నాడంటే, ఇలా అనుకునే వారితో ముఖ్యంగా, నాకెవరూ కాపరు అవసరం లేదు, నాకు నేను నడిపించుకోగలను, నాకు నేనే కాపరని, నాకు లేమీ కలగదు, నాకు అన్నీ ఉన్నాయి అని అనుకుంటున్న వారికి ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట మనం ఖచ్చితంగా చదవాలి. 10వ అధ్యాయము 23వ వచనం. కిరణ్ బేడి ఇక్కడ ఖాళీ ఉంది, ముందుకురా. 10వ అధ్యాయము 23వ వచనం. కమాన్ చదవండి. యెహోవా తన మార్గమును నెరవేర్చుకొనుట నరుల వశములో లేదని మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గములో ప్రవర్తించుట. ఎవరెరిగాడు? మీరు ఎరిగారా? అమ్మలారా, కుటుంబాలు మీ మీద ఆధారపడి ఉన్నాయి. అమ్మలారా అంటే మీరు ఎంతో చాలా ప్రాముఖ్యమైన వారింటికి. ఈయన గుర్తించకపోయినా మీరు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు. అయ్యలారా, వీరు గుర్తించకపోయినా మీరు కుటుంబానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి శిరస్సుతో దేవుడు మిమ్మల్ని పోల్చాడు. ఇర్మియా ప్రవక్త ద్వారా ఎస్సిఎఫ్ సంఘంతో మాట్లాడట్లా, సార్వత్రిక సంఘాలన్నిటితో దేవుడు మాట్లాడట్లేదు. యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలతో, ముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజలతో ప్రారంభించిన దేవుడు ఈనాడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమిటది? మళ్ళీ చదవాలి, మైక్లో చదవండి, మళ్ళీ చదవండి. యెహోవా తన మార్గమును నెరవేర్చుకొనుట నరుల వశములో లేదు. నరుల వశములో లేదు, మనుషులు తమ ప్రవర్తనను సన్మార్గములో ప్రవర్తించుట వారి వశములో లేదని నేను ఎరుగుదును. అది మనము ఎరిగి ఉండామా లేదా అనేది చాలా ముఖ్యం అన్నమాట. యవనస్తులారా, యవనస్తుల స్థాయి నుండి పెద్దలైన వారులారా, మనం ఇలా అనుకోకూడదండి. నేనేదైనా చేయగలను, నా చదువు నాకు తెలుసు, నా వ్యాపారం నాకు తెలుసు, నా ఉద్యోగం నాకు తెలుసు, నేను నడిపించుకోగలను అని మనము అనుకోకూడదని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ మనకి ఇంకా పూర్తిగా అర్థం అవ్వాలంటే చిన్న ఒక్క కొటేషన్లో, సొంత ప్రయత్నాలు నిలబడవు. మీ నోటితో చెప్తారా? అమ్మ ఆకలి వేస్తుంది అంటారా? తెరవండి. మీకు వినపడిందమ్మా? మీ కూతుర్లు, మీ మనవాళ్ళు మనవరాలు స్వరం వినపడిందా? మామూలుగా అట్టుబడి తింటారు ఇంట్లో, తినరు. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎందుకు నోటికి అడ్డం పెట్టుకునే వీళ్ళు? అసలు ఎంత భయభక్తులండి చర్చిలో వీళ్ళు.
సొంత ప్రయత్నాలు పనిచేయవు. అందుకే ఇంకా దీనికి సంబంధించినటువంటి కొన్ని వాక్య భాగాలు సామెతల గ్రంథంలో మనం చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం కూడా చూద్దాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. ఇక్కడ గమనించారా యవనస్తులారా? నీ స్వబుద్ధి, సొంత బుద్ధి ఆధారము చేసుకొనక. నీ పూర్ణ హృదయముతో. నీ బుద్ధి నీకు బుద్ధి నేర్పదు. అందుకే నీకు స్వస్థ బుద్ధి కావాలంట. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. అదే హల్లెలూయా చెప్పండి. ఎంతమంది నమ్ముతున్నారో మరి నాకు తెలియదు, కానీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనం నష్టపోయి ఉండొచ్చు. సొంత ప్రయత్నాల ద్వారా మనం దుఃఖపడి ఉండొచ్చు. నిన్నటి బాధలు రేపు వేదనల మధ్య మనం నలిగిపోతూ నేటి ఆనందాన్ని అనుభవించలేకుండా ఉండొచ్చు. మొన్న బాధలు ఎలా కలిగినాయి, మొన్న అలా బాధ వచ్చింది మాకు, అవునా అమ్మ, ఓకే, రేపు పలానా వేదన రాబోతుంది, వీటి మధ్య నలిగిపోతూ నీటి సంతోషాన్ని అనుభవించని వారు అనేక మంది ఉన్నారు. ఈ కాపరి ఎలా నా కాపరి అని అన్నాడు, నాకు లేమి కలగదు అని ఎలా చెప్పగలిగాడు? ఇందులో చాలా ప్రాముఖ్యం వచ్చిన అంటే 6వ వచనం అనమాట. అది మనం తర్వాత చూద్దాం. దానికి ముందుగా ఇదే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. 16వ అధ్యాయము 9వ వచనం. ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనుచు యెహోవా వాని నడతను స్థిరపరచుదును. యెహోవా వారి నడతను స్థిరపరచును. స్థిరపరిచేవాడు ఎవరు? సంఘమును స్థిరపరిచిన వాడా నీకు వందనాలు. మా కుటుంబమును స్థిరపరిచిన వాడా మీకు వందనాలు. మా పిల్లలను స్థిరపరిచిన వాడా మీకు వందనాలు. ఇక మీరు ఇంక ఏమొస్తే అవి నడిపింపును బట్టి మీకు వందనాలు చెప్పచ్చు, కృతజ్ఞతలు చెప్పచ్చు. స్థిరపరిచేవాడు ఎవరు? దేవుడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇక్కడ వాస్తవంగా మనం బైబిల్ భాషలో మనందరం గొర్రెలం, అవునా కదా? మత్తయి సువార్త 25వ అధ్యాయం ప్రకారం ఆఖరికి వచ్చేపాటికి ఏంటది? గొర్రెలు మేకలను దేవుడు వేరుపరుస్తాడు. కుడి పక్కన ఎవరు నిలబడతాడు? విశ్వాసులను, అంటే గొర్రెలను. ఎడం పక్కన ఎవరు నిలబడతాడు? అవిశ్వాసులు, అంటే వాళ్ళెవరు? మేకలు. మరి మేక మాంసం బాగుంటుంది అనుకుంటా, గొర్రె మాంసం కంటే. ఓకే, ఆ మాంసం గురించి మనం ఆలోచించొద్దు, కానీ మనం మోసపోకుండా ఆలోచించాలి. ఇక్కడ చూడండి, మనం తప్పిపోయిన గొర్రెలం, దారి తప్పిపోయాం. కొన్నిసార్లు మనం మోసపోయాం. మన ఆలోచన ప్రకారం, మన సొంత నిర్ణయాల ప్రకారం నేను స్థిరపరచుకోగలను అని మనం మోసపోయాం. మనం తప్పిపోయిన గొర్రెలము. ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవలసింది ఏంటంటే, సొంత ప్రయత్నాలు మనం చేయకుండా మనం తప్పిపోయిన గొర్రెలం కాబట్టి మన జీవితాన్ని మనమే నడిపించుకోలేము అని గ్రహించిన వారు ఏ నాటి కానాడు జీవిస్తారు. పాయింట్ నెంబర్ 1, ఏ నాటి కానాడు జీవిస్తారు. ఓకే, శనివారం రాత్రి బెంగ పెట్టుకుంటే వాళ్ళు ఆరాధనకి ఎలా వస్తారు? అమ్మో రేపు కూరెలా ఫోన్పేలో లేక గూగుల్ పేలో మినిమం బ్యాలెన్స్ ఉంది 500, దాంతో చికెన్ ఒక 3,300 పెట్టుకుంటే మళ్ళీ కష్టం, ఎలా అలా అనుకోరు. ఏనాటి కానాడు వారు ఏం చేస్తారు? దేవుడి మీద ఆధారపడతారు, వాళ్ళు జీవిస్తారు. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, నీ కాపరి ఎవరు? అసలే ఆలోచించండి ఒక మనసులో ఒక నిమిషం. అసలు నీ కాపరి ఎవరు? ఉదయం లేచిన మొదలుకొని నిన్నెవరు నడిపిస్తున్నారు? కాపరిగా ఆయన నీకుంటే ఏ నాటికానాడు నువ్వు ధైర్యంగా నీ జీవితాన్ని ముందుకు నడిపించుకోగలవు. ఇప్పుడు మనము 23వ కీర్తన 6వ వచనం చదువుదాం. 23వ కీర్తన 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే. ఎన్ని దినాలు? రాత్రి మనం ఇక్కడ ఎనికేపాడులో మాట్లాడుకున్నాం. అసలే
మన లెక్కలు వేరు, దేవుడి లెక్కలు వేరు. మన లెక్కలు వేరు, దేవుడి లెక్కలు వేరు. మన లెక్కలు యూట్యూబ్ లెక్కలు. ఎంతమంది లైక్ కొట్టారు, ఎంతమంది సబ్స్క్రైబ్ అయ్యారు, ఎంతమంది కామెంట్ చేశారు, ఇది మన లెక్క. మన లెక్క బైబిలు దైవిక వ్యవస్థలో చూస్తే 80 సంవత్సరాలే మన లెక్క. అధిక బలం ఉంటే 80, ఆయుష్కాలము 70 సంవత్సరాలు. ఇది లెక్కలు. యూట్యూబ్లో లెక్కలు కాదు ముఖ్యం, ఈ లెక్క ముఖ్యం. ఈ లెక్క చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేస్తాను. పాయింట్ నెంబర్ 2 అంటే ఆయన నాకు కాపరిగా ఉంటే నేను ఆయన స్వరాన్ని రోజు వింటాను. ఆయన నా కాపరిగా ఉంటే నాకు ఒక కాపరి ఉన్నాడు. ఆయన కాపరిగా ఉన్నాడు కాబట్టి ఏనాటికానాడు నేను జీవిస్తాను, ఏనాటికానాడు నేను బ్రతుకుతాను. చిన్న ఎగ్జాంపుల్ నవ్వుకోవడానికి, ఇది పెద్ద వింతేం కాదు, పెద్ద మీరు గుసగుసలాడుకునేదేం కాదు. మా అమ్మాయి వైజాగ్ నుంచి వచ్చింది. అనిలు చేపలు తీసురా నాన్న, ఎందుకంటే మామగారికి చేపలు కొనటం తెలీదు, కొరమేలు ఒకటే తెలుసుది, మిగతా ఏం తెలియదు నాకు. దమ్మున్నవాడు ఎవడన్నా కొరమేలు తినాలండి పూర్ణ గారు అని అంటాడు. ఎందుకంటే అంత రేటు అంటాడు. ఎందుకంటే కష్టపడుతున్నారు, తీసుకురండి కొరమేలు ఎంత అయితే అంత అని నేను అంటా ఆయన్ని జోక్గా. మా ఇద్దరి మధ్య డిస్కషన్. అప్పుడు ఉదయమే 7 అయిపోయింది. ఒక ఆయన తీసుకొచ్చి చేపల కవర్ ఇచ్చాడు. బాగుందరనా? అదేంటి ఎవరు తెచ్చారు? బ్రదర్ తెచ్చాడు. ఆయనకి ఎవరు తెమ్మని చెప్పారు? మా అమ్మాయి వస్తుందని కూడా తెలియదు. చక్కగా చేయించుకొని వచ్చి 6ంటికి ఫోన్ చేశాడు, నేను ఎత్తలా. తీసుకొని కవర్ ఇచ్చాడు. ఈనాటికానాడు రవి గారు మీకు అర్థమైందిగా, ఏనాటికానాడు. దిస్ ఈజ్ వండర్ఫుల్ అండి. ఆయన కాపరిగా ఉన్నప్పుడు ఏనాటికానాడు, ఆయన కాపరిగా ఉన్నప్పుడు ఆయన స్వరము మనం వింటాం. ఎలా వింటామండి స్వరం? అందుకే నేను ఎక్కువ కలలను దర్శనాలకు ప్రాధాన్యత ఇవ్వను. ఎందుకంటే అవునో కాదో ఎవరికేం తెలుసు, అది దేవుడు దర్శనము లేక సాతాను దర్శనము, లేక నా ఊహను బట్టి వచ్చిన కలో, లేక పగలంతా నేను ఆలోచించి కలలకని అది నాకు ఇష్టం కాబట్టి నేను అలా హెలికాప్టర్లో తేలిపోతున్నట్టు అనిపిస్తే, నేను ఒకవేళ గట్టిగా నిద్రలో మూమెంట్ వచ్చి గోడందంతే, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి నేను వాక్యాన్ని ఎక్కువ కాదు 100% నేను వాక్యాన్ని నమ్ముతాను. దేవుని స్వరము ఎలా వింటామో, యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. నిన్నే ఆనబడుతున్నావు నువ్వు. నా గొర్రెలు నా స్వరము వినును. హల్లెలూయా. ఎవరు వింటారు? ఆయన గొర్రెలు. నేను వాటిని ఎరుగుదును. నా గొర్రెలు నా స్వరం వింటాయి. నా గొర్రెలు నా స్వరం వింటాయి. నేను వాటిని ఎరుగుదును. సింధు డాడీ పిలిచినట్టున్నారు. డాడీ స్వరం ఎవరికి తెలుసు? ఓకే. అన్న పిలిచినట్లున్నాడు. అన్న స్వరం ఎవరికి తెలుసు? గుర్తుపట్టగలం. అక్కడ చూసిన మళ్ళీ చదవండి. నా గొర్రెలు నా స్వరము వింటాయి. నేను వాటిని ఎరుగుదును. అవి నన్ను వెంబడిస్తాయి. ఎంత బాగుందో. నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. అంటే నన్ను వెంబడిస్తాయి అంటే చూడండి, అందరు మీ తలల పైకి ఎత్తండి. కాపరి ముందు నడుస్తాడు, వెనకాల గొర్రెలు నడుస్తాయి. అవి నన్ను వెంబడించును. కాపరి ఎటు వెళితే అటు వెళ్ళిపోతాయి ధైర్యంగా. ఇవి కాపరి లోయలోకి తీసుకెళ్ళాడు, పచ్చిక భూమి దగ్గరికి తీసుకెళ్తాడు, పచ్చిక మైదానములో. అందుకే నేను విన్నాను, మనకి కాపరున్నాడా? మీ కాపరెవరు? నిజంగా దేవుడు నువ్వు కాపరిగా చేసుకుంటే కానాడు నువ్వు జీవిస్తావు. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు. కృప 1, క్షేమము 2,
నీ వెంట వస్తాయి. 6వ వచనం మనం చదువుకుందాం. నీకు కాపరి కిందన ఉంటే, నువ్వు ఆయన కాపరిగా చేసుకుంటే ఏ నాటికానాడు జీవిస్తమే కాదు, ఆయన స్వరము మనం వినగలుగుతాం ప్రతిరోజు. ఆయన మనం ముందును నడిపిస్తాడు. 3వది మనం గమనించినట్లయితే, ఆయన నీకు కాపరైతే ఈ 6వ వచనం వరకు మార్పులు చూస్తాం. ఆయన అనుభవంలో మనం మార్పులు చూస్తాం. పచ్చిక గల చోట్ల ఆయన తీసుకొని వెళ్తాడు, ఆ అనుభవంలోకి తీసుకొని వెళ్తాడు. శాంతికరమైన జలాల దగ్గరికి తీసుకువెళ్తాడు. శాంతి 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 జలము. జలం అంటే నీరు, శాంతి రెండు కలపండి. శాంతి జలము. శాంతి అంటే అర్థం ఏంటి చెప్పు? శాంతి పేరు పెట్టింది ఎవరు నీకు? సత్యం అంటే అర్థం ఏంటి? అసత్యం లేనిది సత్యం. శాంతి అంటే పీస్. శాంతి అంటే గలిబిలి గందరగోళము లేని జలముల యొద్దకు నడిపిస్తాను. లోతున ఉన్న నీళ్లు నెమ్మదిగా ఉంటాయి, పైన నీళ్లు అడావుడి చేస్తాయి. ఎస్ ఎస్ స్టూడెంట్స్, డమ్మీస్, యువర్ డమ్మీస్? నో, ఎస్ టాక్ మీ. పైన ఉన్న వాటర్ ఏంటంటే అడావుడి చేశారు, కానీ లోతునున్న జలం ప్రశాంతంగా ఉంటుందంట. అంత లోతులోనికి, అంత అనుభవంలోకి దేవుడు నడిపిస్తాడంట. కాపరిగా ఉన్న వ్యక్తికి అతనుకున్న ధైర్యం, ఈరోజు నన్ను దేవుడు నడిపిస్తాడు, పోషిస్తాడు. ఆయన స్వరము నేను విన్నాను. ఎలా వింటాం? వాక్యము ద్వారా. ఆయన స్వరం వినేది వాక్యము ద్వారా, చదువుట ద్వారా, లేక చదువుతుంటే వినుట ద్వారా. చదువు లేని వారికి వినుట ద్వారా, వినికిడి శక్తి ద్వారా చదువుకున్నది. వాక్యము మనకు చాలా అవసరం. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు మరణకరమైన లోయగుండా, లోయ ఉంది, మరణకరమైన లోయగుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు. అక్కడ కాపరిగా ఉంటాడు. చిరకాలము ఏమన్నాడు 6వ వచనంలో? చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేది. బ్రాకెట్లో పరలోకం అని పెట్టుకోండి అక్కడ మీరు. మందిరములో అన్న దగ్గర బ్రాకెట్లో పరలోకములో చిరకాలము నువ్వు జీవిస్తావు. ఇక్కడ జీవిస్తావు, అక్కడ చిరకాలము జీవిస్తావు, ఆయన కాపరిగా ఉన్నప్పుడు. అంతేకాకుండా ఈ మార్పును మనం చూస్తాం, ఎదురు చూస్తాం. దేని గురించి మనం భయపడం? ఆయన కాపరిని మనం వెంబడిస్తూ ఉంటాం. ఆయన ముందుంటాడు, మనం వెనుకుంటాం. మనం ముందుండి ఆయన వెనుకుంటే మనం ఓడిపోతాం, చనిపోతాం, నాశనం అయిపోతాం. అందుకే ఒక్కసారి మళ్ళా కీర్తన గ్రంథం పూర్తిగా మనం చదువుకుంటే బాగుంటుంది. 23వ కీర్తన చదవండి ప్రారంభం నుండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా 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 చదవండి. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేస్తాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తాడు. సేద తీరుస్తాడు. నీతి మార్గం నడిపిస్తాడు. సంచరించినను ఏ అపాయము భయపడను. భయపడాల్సిన పని లేదు. ఎంబడించేవాడు భయపడాల్సిన పని లేదు. ప్రభువు నీకు ముందుగా ఉన్నాడు కాబట్టి భయపడాల్సిన పని లేదు. కొందరు జీవితంలో కొన్ని అనివార్య కార్యాలు, అంటే కొన్ని అపశృతులు, కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే విశ్వసించరు, ఆగిపోతారు. అంటే ఆగిపోవటం అంటే ఆత్మీయ జీవిత ప్రయాణంలో స్లో అయిపోతారు. కానీ వాళ్ళు విఫలమైపోతారు. కాపరిని విశ్వసించలేరు, జారిపోతారు, ఆగిపోతారు. దేవుడి స్వరం వినలేరు, వినబుద్ధి కాదు. కాపరి కంటే ముందు నడిచేద్దాం అనుకుంటారు. అక్కడే ప్రమాదం, అక్కడే ప్రమాదం. వస్తాయి, తప్పకుండా వస్తాయి.
ప్రార్థనకని బయలుదేరాను. నేను ఇంటికాడ ప్రార్థన చేసుకున్నాను. శివయ్య గారు స్తుతికోవడం పెట్టారని బయలుదేరాను. ఇంటికాడ ఓలా బుక్ చేస్తే చర్చి దగ్గరికి, చర్చి దగ్గర ఓలా బుక్ చేస్తే ఇంటికి. ఎందుకులే 100 రూపాయలు వెళ్ళిపోతాలే, పర్లేదు, బాగానే ఉంది, ఎందుకు పగలేగా, బెంచ్ సర్కిల్ దిగుతాను అనుకున్నాను. మళ్ళీ బెంచ్ సర్కిల్ దగ్గర ఒక ఆటో ఎక్కుదాం అనుకున్నాను. ఎన్నికపాటి దిగుదాం అనుకున్నాను. ఒక 100 రూపాయలు సేవ్ చేద్దాం అనుకున్నావా రాజలక్ష్మి గారు? తెలియదు. లేదులే, బాగానే ఉండాలి, ఎందుకులే వాళ్ళ అనుకున్నావా రాజలక్ష్మి? తెలియదు. మొత్తానికి దాటటము బెంచ్ సర్కిల్లో చాలా కష్టం. పోలీసు వాళ్ళే కంట్రోల్ చేయలేక వాళ్ళు మైకులు పెట్టుకుని అరుతున్నారు బెంచ్ సర్కిల్లో. విన్నారా మీరు? బెంచ్ సర్కిల్లో మైకులు పెట్టుకుని అరుతున్నారు. ఆగండి, ఆగరా, ఇటు చెప్తాడు, దూరిపోతాడు, మామూలుగా దూరిపోయాడు. డ్రగ్స్ తీసుకొని ముగ్గురు ఎక్కి అడ్డగోలుగా వంకర్లుగా తిరిగి జాతరకి వెళ్ళి ఎర్రవిగి అరకులో రోడ్ల మీద ముగ్గురు చచ్చిపోయారు. అసలు వీడి డ్రైవింగ్ గుద్దేశాడు, రోడ్డుకి అడ్డంగా పడిపోయింది. 108 వచ్చింది. ఈలో పర్స వచ్చాడు, కాలేదు. ఏంటో మరి ప్రార్థన రాత్రి కూడా చేసుకున్నా, ఉదయం కూడా చేసుకున్నా. నేను ఎక్కడికి వెళ్తున్నాను? చర్చికే కదా, ప్రార్థనకే కదా. ఈ ఆటంకం, దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడు. ఏంటి బాధలు? మర్షకి పెళ్ళైతే ఒక కోళ్ళు ఇంట్లో ఉంటుందంటే అన్నీ చూసుకుంటుంది అనుకున్నాం. అనలా హాస్పిటల్లో కేకలో నన్ను కొలిమిలో కాలుస్తున్నాడు పాస్టర్ గారు. అయ్యా, కొలిమిలో కాలుస్తున్నాడు, నన్ను కొలిమిలో కాల్చేస్తున్నాడు. నేను తట్టుకోలేకపోతున్నా. అయ్యో, నా కాలు మొద్దుబారిపోయింది, నా కాలు సలపరం పోటు ఎక్కువైపోయింది, తట్టుకోలేకపోతున్నా. దేవుడు నన్ను కాలుస్తున్నాడు, నన్ను నలుపుతున్నాడు అని గట్టి స్వరంతో చెప్పగలిగింది. శేఖర్ ఉన్నాడు పక్కన, నేనున్నాను, రామలక్ష్మి ఉంది, హర్ష ఉన్నాడు. ప్రార్థన చేశాం. హర్ష ప్రార్థన చేశాడు, నేను చేశాను. అమ్మా కొద్దిగా ఓర్చుకో, నువ్వే పొద్దున్నే చెప్తావు కదా సాక్ష్యం, అమ్మయ్యా అంటావు కదా, కొద్దిగా ఓర్చుకోమ్మా. అమ్మ నీకు శక్తి లేదు, ఏడవమాకు, అరవమాకు, నీకు రాత్రంతా భోజనం లేదా? రామలక్ష్మి నెడ్డే తినిపించింది. అప్పుడు కొద్దిగా మాటలు చెబుతుంది. రాజలక్ష్మి కొద్దిగా తగ్గింది కదా నీకని జోక్ అంటే, అబ్బో ఏం తగ్గలేదమ్మా, అబ్బో ఎస్ తగ్గిపోద్ది, బాధపడు మాకు. శేఖర్ నేను వస్తానన్న ఇంటికి వెళ్ళి రాత్రంతా ఉండాలి, కష్టం. 1 గంటే పడుకుంది. ఈరోజు సేద తీర్చాలి దేవుడు ఆమెని. హల్లెలూయా. నొప్పి తగ్గింది. మధ్యాహ్నం విన్న వార్త, పర్వాలేదు. చూసారా, కాలు ఇరక్కొట్టుకొని బోల్ట్ ఎంచుకొని, అంటే జీవితంలో ఈ 20 సంవత్సరాల్లో ఎప్పుడూ పడని నొప్పులు, బాధ అనుభవిస్తూ కూడా దేవుణ్ణి సనగలేదు. ఇంకా ఏ తలకన్నా తగిలితే నేను ఏమైపోయేదాన్ని మిమ్మల్ని అందరూ చూసేవాడిని కాదు. దేవుడు నన్ను కాపాడాడు, మరణం నుండి కాపాడాడయ్యా. అందుకే అనివార్య కార్యాలు వలన కొన్నిసార్లు మనం విఫలమైపోతాం, విశ్వాసంలో ఆగిపోతాం. ఈ విశ్వాస యాత్రలో కృష్ణమ్మ గారు తలపైకి లేపు, ఈ విశ్వాస యాత్రలో స్టంటులు వేయొచ్చు. నారాయణరావు గారు, ఈ విశ్వాస ప్రయాణములో స్టంటులు వేయొచ్చు. అయినప్పటికీ ఆయన నా కాపరిగా ఉన్నాడు, నన్ను పోషిస్తున్నాడు. ఆయన స్వరం నేను వినగలుగుతున్నాను, నా ముందు నడుస్తున్నాడు, ఆయన నేను వెంబడిస్తున్నాను. కృపాక్షేమములు నాతో వస్తున్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన నడిపింపును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా నడిపింపు కాదు, నా ఆలోచనలు కాదు, ఆయన నడిపింపును బట్టి కృతజ్ఞతా స్తుతులు చెల్లించే సంఘముగా మనం ఉందుముగాక. ఆమేన్, ఆమేన్. మంచి కాపరి మా ప్రభు యేసే. బెదర్స్ నిలబడండి. ప్రాణమిచ్చే గొప్ప కాపరి, మంచి కాపరి మా ప్రభు యేసే. మా
కొరకై ప్రాణమిచ్చే గొప్ప కాపరి పచ్చిక బయళ్ళలో విశ్రమించగా శాంతి జలాల చెంత అడుగు వేయగా పచ్చిక బయళ్ళలో విశ్రమించగా శాంతి జలాల చింత అడుగు వేయగా చేయి విడువక తోడు నిలచును చేయి విడువక తోడు నిలుపును నడువ చేయును. అందరూ నీతి మార్గం నడువ చేయును మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకై ప్రాణమిచ్చి గొప్ప కాపరి మరణమైనను భయము లేదులే మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మరణమైనను భయము లేదులే మధురమైన ప్రేమతో ప్రేమతో మమ్ము కాయులే.